హై ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శారదకు పెళ్లి చేయాలని నేనే అనుకున్నాను బాబా. ఎందుకంటే ఆ శారదకు నలుగురిలో చీ కొడితే అప్పుడైనా అవమాన భారంతో తలదించుకుంటుందేమో అనుకుంటే ఇంకా బరి తెగించి కృష్ణప్రసాద్తో తిరగడం మొదలుపెట్టింది. అందుకే మన మీరకు సవతి పోరు లేకుండా చేద్దామని అనుకున్నాను. మన కుటుంబ పరువు కోసమే ఆ శారదకు మరొక పెళ్లి చేస్తేనైనా ఆ శారద ఈ ఇంటి వైపు, కృష్ణప్రసాద్ ఆ ఇంటి వైపు చూడకుండా ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు బావా, నేను చేసింది తప్ప అని చెప్పి అపూర్వ శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు తప్పు కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తప్పించుకోలేనంత తప్పు చేశావే తప్పుడు దానా అంటూ గగన్ ఒక్కసారిగా అపూర్వ గొంతు పట్టుకుంటాడు. రే గగన్, నా భార్యను వదులు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈరోజు ఆ దేవుడే దిగి వచ్చినా నిన్ను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి చావవే చావు అంటూ గగన్ అపూర్వ గొంతు పట్టుకొని నొక్కుతూ ఇక అలా తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే శరత్చంద్ర అడ్డుపడుతూ ఉండడంతో గగన్ ఒక్కసారిగా శరత్చంద్రాన్ని పక్కకు తోసేస్తాడు. దాంతో శరత్చంద్ర పూల కుండీల దగ్గర కింద పడిపోతాడు. ఇక గగన్ ఆవేశాన్ని చూసిన శరత్చంద్ర ఎలాగైనా సరే గగన్ ప్రాణాలు తీయాలనుకొని ఇక పరుగున గదిలోకి వెళ్ళి తుపాకీ తీసుకొని కిందకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వని కింద పడేసి గగన్, ఈరోజు నీ అంతు చూస్తాను, నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని చెప్పి గగన్ ఒక పూల కుండిని అపూర్వ మీద విసిరబోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన భూమి గగన్ ఆవేశాన్ని చూసి షాక్ అవుతూ గగన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రే గగన్, మర్యాదగా ఆ పూల కుండిని పడేసి అని చెప్పి అంటూ ఉంటే అలాగే తప్పకుండా పడేస్తాను దీని తల మీద అని చెప్పి గగన్ అపూర్వ మీద పూల కుండిని విసిరబోతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర గగన్ని షూట్ చేస్తూ ఉంటాడు. వద్దు అంటూ భూమి గగన్ని పక్కకు తోసేస్తుంది. దాంతో శరత్చంద్ర షూట్ చేసిన బుల్లెట్ భూమి గుండెలోకి దూసుకుపోతుంది. ఇక ఒక్కసారిగా భూమి రక్తపు మడుగులో కుప్పకూలిపోతుంది. దాంతో గగన్ ఒకవైపు, శరత్చంద్ర ఒకవైపు పరుగున భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తుంటే భూమి అంటూ గగన్ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. డ్రైవర్, కార్ని ఫాస్ట్గా పోనివ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా చేతులారా నేనే నా కూతుర్ని చంపుకున్నాను అంటూ శరత్చంద్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. గగన్, శరత్చంద్ర ఇద్దరు కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవడంతో ఇక ఆ దృశ్యాన్ని చూసిన బిందు, కృష్ణప్రసాద్ తల్లి ఇద్దరు కూడా షాక్ అవుతారు. నాన్నమ్మ, ఏంటి నాన్నమ్మ ఇలా జరిగింది అని బిందు కూడా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క గోరింటాకు సుజాత అపూర్వతో ఇదేంటమ్మాయి, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిందని చెప్పి అంటూ ఉంటే ఏది జరిగినా కూడా మొత్తానికి నా మంచికే జరిగింది కదా పిన్ని, ఈ దెబ్బతో ఆ భూమి చేస్తే నాకు శత్రుశేషం లేకుండా పోతుందని చెప్పి అపూర్వ ఆనందంతో చెబుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక జరిగిందాన్ని తలుచుకొని గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. భూమికి పొరపాటున ఏదైనా జరిగిందంటే అప్పుడు నీ సంగతి తేలుస్తాను, ఇప్పటి నుండి నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టు అని చెప్పి నిమిషాలు లెక్క పెట్టుకో అంటూ గగన్ శరత్చంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర నాన్న అంటూ ఎంతో ప్రేమగా పిలిచే నా భూమిని నీ వల్లే నేను షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇదంతా జరిగింది నీ వల్లే అని చెప్పి శరత్చంద్ర గగన్తో గొడవ పడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నన్ను షూట్ చేసినా బాగుండేది, నీ ప్రాణాలకు గ్యారంటీ ఉండేది, కానీ ఇప్పుడు నీ ప్రాణాలకు గ్యారంటీ లేదు, భూమికి ఏదైనా జరిగిందంటే అప్పుడు చెప్తానంటూ గగన్ శరత్చంద్ర కాలర్ పట్టుకోవడంతో ఏంట్రా నువ్వు నా అంతు చూసేది, పొరపాటున నా కూతురికి ఏదైనా జరిగితే అప్పుడు నీ సంగతి తెలుస్తాను అంటూ శరత్చంద్ర గగన్ కాలర్ పట్టుకుంటాడు. ఇక ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ భూమి రూమ్లో నుండి బయటకు వచ్చి, హలో ఏంటి మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, ఇది హాస్పిటల్ అనుకున్నారా, ఫిష్ మార్కెట్ అనుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటకు రాగానే శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా ఒకేసారి భూమికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్, దయచేసి భూమి ప్రాణాలకు హాని లేదని చెప్పండి అని గగన్ శరత్చంద్ర ఇద్దరు కూడా అంటూ ఉంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇద్దరు ఇంతలా గొడవ పడుతున్నారు, ఇద్దరు ఆ పేషెంట్ గురించి ఇంతలా ఆరాట పడుతున్నారేంటి అని చెప్పి ఇక భూమి కండిషన్ గురించి చెబుతూ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, బుల్లెట్ హార్ట్ పక్కన క్రూషియల్ ప్లేస్లో
ఫిక్స్ అవ్వడం వల్ల సర్జరీ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ సర్జరీ చేయడం అందరి కార్డియాలజిస్ట్ వల్ల కాదు, ఫేమస్ కార్డియాలజిస్ట్ని పిలిపించాలి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, దయచేసి భూమిని బతికించండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ముంబైలో రామ్లాల్ చత్వాని అని ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, కానీ ఇప్పుడుకిప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టమే అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది డాక్టర్, ముంబై వెళ్ళి నేను ఆయన్ని చార్టెడ్ ఫ్లైట్లో తీసుకుని వస్తాను అని చెప్పి శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. మరో పక్క గోరింటాకు సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి అప్పు నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి స్వీట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ ఇంకొకసారి నన్ను అప్పు అని పిలిచావంటే చెప్పుతో కొడతాను అని అంటూ ఉంటే, అదేంటమ్మాయి అంత మాట అనేసావు, పెద్దదాన్ని కూడా చూడకుండా అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. లేకపోతే నన్ను అప్పు అని షార్ట్కట్లో పిలవద్దని చెప్పాను కదా, ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అని అంటూ ఉంటే, ఆ భూమికి క్రూయల్ ప్లేస్లో బుల్లెట్ దూసుకుపోయిందట, డాక్టర్లు బతకడం కష్టం అంటున్నారని చెప్పి అంటూ ఉంటే, అది క్రూయల్ ప్లేస్ కాదు పిన్ని, క్రూషియల్ ప్లేస్లో అని చెప్పి గోరింటాకు సుజాతతో అపూర్వ అంటూ ఉంటుంది. నేను చెప్పేది అదే అమ్మాయి, ఆ బుల్లెట్ వల్ల భూమి బతకడం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పేశారట అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా పిన్ని, ఇది నిజంగా గుడ్ న్యూసే అని చెప్పి అపూర్వ స్వీట్ తీసుకుంటూ ఉంటుంది. కానీ మీ ఆయనను నువ్వు ముంబై వెళ్లకుండా ఆపాలని చెప్పి సుజాత అంటూ ఉంటే, ఎందుకని అపూర్వ అడుగుతుంది. ముంబైలో ఎవరో చత్వానియో చట్నీయో ఏదో ఫేమస్ డాక్టర్ ఉన్నారట, ఆ డాక్టర్ని తీసుకువస్తే ఆయన సర్జరీ చేస్తే భూమి బతుకుతుందని డాక్టర్ చెప్పారట అని అంటూ ఉంటే, అపూర్వ చేతిలో ఉన్న స్వీట్ని విసిరి కొడుతూ, మరి అలాంటప్పుడు అది నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుంది, అది బతుకుతుందంటే అది నాకు బ్యాడ్ న్యూసే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మీ ఆయన్ను నువ్వు కనుక ఆపగలిగితే ఖచ్చితంగా భూమి బతకదు కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. మా ఆయన్ని నేను ఎలా ఆపాలి, మా ఆయన దృష్టిలో నేను ఎప్పుడూ కూడా ఇలా నెగిటివ్గా మాట్లాడలేదు, ఇప్పుడు వెళ్ళి భూమి బతకడం నాకు ఇష్టం లేదు, మీరు ముంబై వెళ్ళొద్దు అని నేను ఆయనతో ఎలా చెప్పగలను, ఆయన దృష్టిలో నేను ఒక దేవతని అని అపూర్వ అంటూ ఉంటే, కానీ నీ దృష్టిలో మాత్రం ఆయన ఒక వెర్రి బగులవాడు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మాయి, మీ ఆయన ముంబై వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకొచ్చేంత వరకు ఆ బుల్లెట్ భూమి మీద ప్రేమ చూపిస్తుందా ఏంటి, ఖచ్చితంగా భూమి ప్రాణాలను తీసేసుకుంటుంది, అదే కనుక జరిగితే భూమి చనిపోతుంది కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పావు పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నిజంగా నువ్వు అన్నట్టుగా ఆ భూమి చేస్తే అంతకంటే ఏం కావాలని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. అదే కనుక జరిగితే నీకు ఈ వయసులో బాబాయ్ ఎక్కడున్నా కూడా తీసుకువచ్చి నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అపూర్వ సుజాతకు మాటిస్తుంది. దాంతో సుజాత, అయ్యి బాబాయ్ నాకు పెళ్ళంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది, వెంటనే వెళ్ళి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేయాలంటూ ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క భూమికి ఐసీయూ లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక గగన్ టెన్షన్గా ఐసీయూ రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.